కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల పవిత్రతను కాపాడే విధంగా అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారిని మంత్రి నిర్మల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం అయిందన్నారు. ఇక కరువు రహిత ప్రాజెక్టు పోలవరం పనులు 2027 నాటికల్లా పూర్తయ్యేలా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో శ్రీశైలంలోని కృష్ణమ్మ జలాలను తిరుమల శ్రీవారి సన్నిధికి తరలించి త్రాగునీటి సమస్య రాకుండా చూసేలా బాలాజీ ప్రాజెక్టును నింపుతామని తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ప్రజలందరి యొక్క ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పరిసర ప్రాంతాలు కానీ తిరుమల యొక్క ప్రశాంతతను కాపాడేటువంటి విధంగా కానీ ఆధ్యాత్మిక చింతనను పెంచేటువంటి విధంగా ఒక పవిత్రమైనగా మరి యొక్క తిరుమల తిరుపతి మరి క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున మరి లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా వాళ్ళకి కావలసినటువంటి అన్ని వసతులను కూడా మరి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మరి అధికారులు దృష్టి సారించి మరి ఆ యొక్క భక్తులకు అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసే విషయంలో కూడా మరి ప్రజల నుంచి కానీ భక్తుల నుంచి కూడా మంచి స్పందన, అన్న ప్రసాదాల దగ్గర నుంచి ఉచిత అన్నదానం దగ్గర నుంచి మరి ఇక్కడ కౌంటర్ల దగ్గర అందించే వసతుల దగ్గర నుంచి అన్నిటి నుంచి కూడా ప్రజల నుంచి కూడా ఒక మంచి భావన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా పనిచేస్తున్నారు అధికారులు, ప్రభుత్వం అనేటువంటి భావన ఈ రోజు అందరిలో కలగడం చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకుని కాలినడకన తిరుమల చేరుకుని మరి వెంకటేశ్వర స్వామి గారిని కూడా మేము కూడా కోరుకోవడం జరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో